చాటుకున్న మెపా కమలాపూర్ మండల కేంద్రానికి చెందిన మౌటం రాజేష్ ఇటీవలే చేపల వేటకు వెళ్లి మృతి చెందిన విషయం తెలుసుకున్న మెపా రాష్ట్ర అధ్యక్షుడు కార్యవర్గ సభ్యులు బాధిత కుటుంబానికి సహాయం అందించడానికి ముందుకు వచ్చారు. ఎంతో మంది మంచి మనసుతో సహృదయంతో వారికి తోచిన డబ్బులను మెపా సభ్యులకు ఫోన్ పే చేయగా గూగుల్ పే ద్వారా వచ్చిన 50,000 రూపాయలను శుక్రవారం కమలాపూర్లో బాధిత కుటుంబానికి భరోసా ఇస్తూ 2 చిన్నారుల పేరిట పోస్టల్ డిపాజిట్ చేస్తున్నట్లుగా మెపా రాష్ట్ర అధ్యక్షులు పులి దేవేందర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చేపల వేటకు వెళ్లి మృతి చెందిన బాధిత కుటుంబాన్ని కూలిపోయిన ఇళ్లు 2 చిన్నపిల్లలను చూసి చెల్లించిపోయి 2 చిన్నపిల్లల భవిష్యత్ కూడా సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మెపా రాష్ట్ర కార్యదర్శులు దండు చిరంజీవి ముదిరాజ్, సింగారపు రామకృష్ణ ముదిరాజ్, నీరటి రాజు ముదిరాజ్, హన్మకొండ జిల్లా గౌరవ అధ్యక్షులు రావుల రాణా ప్రతాప్ ముదిరాజ్, హన్మకొండ జిల్లా ప్రధాన కార్యదర్శి అమ్మగారి శ్యామ్ ముదిరాజ్, కమలాపూర్ మచ్చా పారిశ్రామిక సహకార సంఘ పెద్ద మనుషులు, కుల సభ్యులు పాల్గొన్నారు. తన చేపల వృత్తికి వెళ్ళి అకాల మరణం చెందడం చాలా బాధాకరమైన విషయం. ఈరోజు ఈ విషయాన్ని వెలుగులోకి తెచ్చిన స్పాట్ వాయిస్ ద్వారా స్పాట్ వాయిస్ యొక్క యాజమాన్యానికి, ముఖ్యంగా సీనన్న గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. మన జాతి బిడ్డలను మనం వెలుగులోకి తేవాలి, మనం ఆర్థికంగా ఆదుకోవాలనేటువంటి ఒక దృఢ సంకల్పంతో అన్న వార్త రాయడంగానే మనకు తెలియడం జరిగింది. సో ఈరోజు మనం ముదిరాజ్ ఎంప్లాయీస్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులుగా పులి దేవేందర్ ముదిరాజ్ అనే నేను ముదిరాజ్ ఎంప్లాయీస్ అసోసియేషన్కు పనిచేస్తున్నాను. అదేవిధంగా దీనికి రాష్ట్ర కార్యదర్శులుగా దండు చిరంజీవి గారు, సింగారపు రామకృష్ణ గారు, నీరటి రాజు గారు, అదేవిధంగా రాణా ప్రతాప్ గారు, హన్మకొండ జిల్లా ప్రధాన కార్యదర్శి అమ్మగారి శ్యామ్ గారు, వీరందరి ఆధ్వర్యంలో ఒక 50,000 రూపాయలను ముదిరాజ్ ఎంప్లాయీస్ ప్రొఫెషనల్స్ వివిధ గ్రూపులలో ఉన్న దాతల ద్వారా సేకరించి ఆ పిల్లలకు వారి యొక్క ఉజ్వలమైన భవిష్యత్తును అందించాలనే ఒకటి విద్యా ఉద్యోగ సాధికారత కోసం పనిచేస్తున్న మెపా ఈ విద్య కోసమే పిల్లలకు ఉపయోగించాలనే ఉద్దేశంతో వాటిని పోస్ట్ ఆఫీసులో ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలని ఈ యొక్క కమలాపూర్ గ్రామానికి చెందినటువంటి ముదిరాజు పెద్ద మనుషులు అందరి సమక్షంలో వాళ్ళందరి ఆమోదయోగ్యంతో అందరి యొక్క ఇష్ట ప్రకారము ఇక్కడికి విచ్చేసి వాటిని పోస్ట్ ఆఫీసులో ఈరోజు సీనన్న ద్వారా మేము డిపాజిట్ చేద్దామని ఆలోచన చేయడం జరిగింది. అదేవిధంగా మన గ్రామానికి చెందిన రాష్ట్ర నాయకులు, దేశ నాయకులు, మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు శ్రీ ఈటెల రాజేందర్ గారికి కూడా మనం ఫోన్ చేసి మన బిడ్డ భవిష్యత్తు గురించి కూడా నేను ఎల్లవేళ సహాయ సహకారాలు అందిస్తాను, చేతనైనంత సహాయం చేస్తానని ఇప్పుడే ఫోన్ కాల్లో మాట్లాడడం జరిగింది. ఈ సందర్భంగా అన్నగారికి కూడా మన ముదిరాజ్ యావత్ జాతి తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. రానున్న కాలంలో కూడా ఎలాంటి ఆపద సంపద ఉన్నా కూడా మెపా ఎల్లవెల్ల సిద్ధంగా ఉంటుంది. మీ అందరి సహకారంతో కలిసికట్టుగా ఐక్యమత్యంగా ఎలాంటి సమస్యలైనా సాధించడానికి మెపా ముందుకు అడుగులో వేస్తుందని తెలియజేసుకుంటూ ఇక్కడికి విచ్చేసినటువంటి కమలాపూర్ గ్రామ మత్స్యశాఖ కార్మిక సంబంధించిన అధ్యక్షులు గారు, కుల సంఘ అధ్యక్షులు గారు, సొసైటీకి సంబంధించిన ఉపాధ్యక్షులు గారు, అదేవిధంగా అందరికీ పేరు పేరున కుల పెద్ద మనుషులందరికీ పేరు పేరున ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ జై ముదిరాజ్, జై పెద్దమ్మ తల్లి, జై మెపా, ముదిరాజ్ ఐక్యత, మోటం రాజేష్ ముదిరాజ్ అమర్ హై, మోటం రాజేష్ ముదిరాజ్ అమర్ హై, అమర్ హై, అమర్ హై, అమర్ హై, అమర్ హై, జోహార్ ముదిరాజ్, జోహార్ రాజేష్ ముదిరాజ్, జై ముదిరాజ్, ముదిరాజ్ ఐక్యత, ముదిరాజ్ ఐక్యత, మెపా ఐక్యత, జై ముదిరాజ్, జై పెద్దమ్మ తల్లి, జై పెద్దమ్మ తల్లి. కష్టమొచ్చినా నష్టమొచ్చినా బెదిరిపోడురన్నా, అనగారిన బతుకుల్లోనా ఆశ జ్యోతిరన్నా, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ బంధువన్నా, అన్ని వర్గాల ప్రజల మద్దతు నీకు ఉంటదన్నా. అదిగో యువతరమంతా నీ వెంటే నడిచే, జనం మెచ్చిన జననేతవని నీ కండగా నిలిచే, పొన్నం ప్రభాకరన్నా తోడు నీడైనడు, మనబడి తల ప్రణవన్నా నీకు ధైర్యం అయినాడే. చేరాల రోహితన్నా నీ వింటే మేముంటాం, నిత్యం నిలబడతం సమరానికి సయ్యంతం. చేరాల రోహితన్నా నీ వింటే మేముంటాం, నిత్యం నిలబడతం సమరానికి సయ్యంతం.